ఆ రోజు మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఏది మాత్రం పతాక శీర్షికల్లో వార్తలు వచ్చేటి పొన్నం ప్రభాకర్ గారి గురించి టీవీలలో కూడా ప్రధానంగా చూపించేవారు అనమాట. ముఖ్య విషయాలు ముఖ్య అంశాలలోనే చూపించారు. ఈరోజు ఆ స్థాయిలో లేదు అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అక్కడ చేస్తున్నంతగా మీరు ఇక్కడ చేయలేకపోతున్నారు. కారణం ఏంటి అని? ఉండవల్లి అరుణ్ కుమార్ గారి కంటే ఎక్కువ చేస్తున్నప్పటికీ కూడా నిజంగా ముందస్తు ఎన్నికలు వస్తే మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టినటువంటి కేసీఆర్ అనే పీడ నాళ్ళు మూగిపోయిన పొన్నం ప్రభాకర్ గారి వాయిస్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నట్లుగా అనిపిస్తుంది ఇంటర్వ్యూలో. కల్వకుంట్ల అంటే వాళ్ళకు నాలుక మీదనే అబద్ధం అనేటువంటి మాటతోటి వాళ్ళు జన్మించినట్టు. పొన్నం ప్రభాకర్ గారు అప్పటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఇద్దరు ఆత్మ పరమాత్మలా ఉండేవారు. ఈరోజు కత్తులు దూసుకుంటున్నారు. ఈరోజు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూనే విరుచుకుపడేలా అయిపోయారు. ఇలాంటి వర్గపోరు ఉంటున్న ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రజలు ఎవరిని చూసి ఓట్లేయాలి? పార్లమెంట్ మెంబర్కు రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేదు. ఫస్ట్ శ్రీధర్ బాబు గారు ఇయ్యాల కూడా ఆత్మ పరమాత్మనే, ఏం దాని ఇష్యూ లేదు. 2004లో అనుకుంటా రాజకీయ కురువుతో ఎంఎస్ఆర్ గారి మీదే కరీంనగర్ నుంచి మీరు పోటీ చేశారు. 25,000 ఓట్లు తెచ్చుకున్నారు మీరు అక్కడ. అసలు ఆ రోజు ఎందుకు అలా పోటీ చేయాల్సి వచ్చింది ఆయన మీద? నా తండ్రి ఆదేశం. అంటే ఒక్కసారిగా రాజశేఖర రెడ్డి గారి చూపు మీ పైన అంతా ఫోకస్ కావడానికి కారణం ఏంటి? అసలు రాష్ట్రం మొత్తము చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్లో పెద్దగా పోరాటాలు చేయడం లేదు. ఎందుకంటే గంగుల కమలాకర్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఆయన క్లాస్మేట్స్ కావడంతోనే ఒక ఒప్పందం ప్రకారం పోతున్నారు. ఈ ఉద్యమాలు అలాంటివి లేకుండా దిలవంగానే ఎంతో చారిత్రాత్మకంగా పేరెన్నిక గల కరీంనగర్ ఆర్ట్స్ కళాశాలను కూల్చివేస్తున్నా కూడా ఆయన ఉద్యమాలు చేయలేకపోయారు. కరీంనగర్ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా కూడా ఆయన పట్టించుకోవట్లేదు. ఎందుకంటే గంగుల కమలాకర్కు ఈయనకున్న మధ్య ఒప్పందమే కారణము అంటున్నారు. రాజకీయంగా చెప్తే ఏం ఒప్పందాలు ఉన్నాయని. అంటే మీ కుడి భుజంగా ఉన్న కన్నకృష్ణ అంటే కరీంనగర్ సిటీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ, ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకున్నా మీరు ఏమీ మాట్లాడలేకపోయారు. హుజురాబాద్లో ట్రాక్టర్ అంటే ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర గారికి సంబంధించి ట్రాక్టర్ల కుంభకోణం జరిగితే ప్రెస్ మీట్తో వదిలేసిన మీరు దాన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా చేయలేకపోయారు. కోర్టు మెట్లకు కూడా ప్రశ్నించలేకపోయారు. ఇది లోపాయకారి ఒప్పందం కాదా అని మీకు సంబంధించిన వారే ప్రశ్నిస్తున్నారు. మా దగ్గర బతికి రాజకీయాన్ని అనుభవించి ఈరోజు వేశ్య లెక్క బయట పోయి పట్నం మహేందర్ రెడ్డి గారు, ఎంపీ వివేక్ గారు వీళ్ళంతా వచ్చి ఫ్లెక్సీలు వేసుకుని అదేదో మా హయాంలో జరిగిందని చెబుతున్నా కూడా పొన్నం ప్రభాకర్ గారు చిన్న కౌంటర్ కూడా ఇవ్వలేకపోయారు అన్న విమర్శ ఉంది. మూర్ఖుడు మీకు చెప్పినాడు. చాలా ప్రోగ్రాంకు ఎవరితో పుట్టిన కొడుకుని ఎత్తుకొని వాడు నేను నాకు పుట్టినంటే నేనేం చేయాలి? పొన్నం ప్రభాకర్ గారు కేసీఆర్ గారితో వ్యక్తిగతంగా కలిశారు అన్న విమర్శ అయితే మీపై ఉంది. నేను కేసీఆర్ ఇంట్లో ఢిల్లీలో అడుగుపెట్టిన, కేసీఆర్ ఇంట్లో హైదరాబాద్లో అడుగుపెట్టినా.